వెల్కమ్ టు న్యూస్ అడ్డా. టీడీపీ రాజ్యసభ రేసులో లక్కీ లేడీ. మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. సార్వత్రిక ఎన్నికల్లోనూ మహిళలకు 33% సీట్లు కేటాయిస్తామంటూ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ ప్రకటించడం, దానికి అధినేత చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో తమ్ముళ్లలో కొత్త జోష్ వచ్చింది. అయితే ఈ 33% ఫార్ములాను 2029 ఎన్నికల వరకు కాకుండా ఇప్పుడే అమల్లోకి తెస్తే ఎలా ఉంటుందనే సరికొత్త చర్చ పార్టీ అంతర్గత వర్గాల్లో ఊపందుకుంది. ఈ క్రమంలోనే జూన్లో జరగబోయే రాజ్యసభ ఎన్నికలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఏపీ నుంచి ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. సంఖ్యాబలం ప్రకారం ఇందులో 3 సీట్లు టీడీపీ ఖాతాలోకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మూడింట్లో ఒకటి ఎలాగూ సానా సతీష్ కు దాదాపు ఖరారైనట్లే అనే ప్రచారం సాగుతోంది. ఇక మిగిలిన 2 స్థానాల్లో ఒకదానిని మహిళా కోటా కింద కేటాయించి మహానాడు తీర్మానానికి కట్టుబడి ఉన్నామని చాటి చెప్పాలని అధిష్టానం యోచిస్తున్నట్లు సమాచారం. అదే కనుక నిజమైతే టీడీపీ తరపున ఢిల్లీకి వెళ్లే ఆ లక్కీ లేడీ ఎవరనే సస్పెన్స్ ఇప్పుడు మొదలైంది. గతంలో టీడీపీ తరపున తోట సీత మహాలక్ష్మి, గుండు సుధారాణి, జయప్రద, రేణుకా చౌదరి వంటి సీనియర్ మహిళా నేతలు రాజ్యసభలో అడుగుపెట్టి తమ ముద్ర వేశారు. కానీ ఇటీవలి కాలంలో ఆ స్థాయిలో మహిళలకు పెద్ద సభకు వెళ్లే అవకాశం దక్కలేదు. దీంతో ఈసారి సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ బ్యాలెన్స్ ను బేరేజ్ వేసుకుంటూ కోస్తా లేదా రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక సీనియర్ లేదా యాక్టివ్ మహిళా నేతకు ఈ జాబ్ పట్ దక్కేలా లైన్ క్లియర్ చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. మరి మహానాడు సెంటిమెంట్ ను గౌరవిస్తూ బాబు లోకేష్లు తీసుకుపోయే ఈ నిర్ణయంతో లక్కీ ఛాన్స్ కొట్టేసే ఆ లేడీ లీడర్ ఎవరో తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.